యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఎదుట సిగ్గుపడే అవసరం లేకుండా ఉండగలిగే ఏకైక మార్గం ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించడమే. మనము ఆయనలో కొనసాగడము ద్వారా ఇది సాధ్యం అవుతుంది. మనము దేవునిలో నిలిచి ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనతో నిలిచి ఉంటాడు. విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే ఒక్క చోటు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల్లాగా నాటుకుని ఉండాలి. ఆయన శరీరంలో అవయవల్లాగా, ఆయన ఆలయంలో రాళ్లలాగా, ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా, ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల్లాగా మనం నిలిచి ఉండాలి. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఈ లోకములో నీ పక్షంగా ఏ విషయంలోనూ సిగ్గుపడక నీ కొరకు ధైర్యంగా జీవించినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.